అన్న చెప్పండి, బీసీలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరగబోతుందని కూడా బీఆర్ఎస్ నేతలతో పాటు బీసీ సంఘం నాయకులు కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదన్న. బీసీలో మేము 40-50 లక్షలు ఉన్నామన్న. తెలంగాణలో 50 లక్షలు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కనబడతలేదా అన్న? వడ్డర్లు తొక్కేస్తున్నారు అన్న, వడ్డర్లని. అట్లా ఇప్పుడు బీసీలు ఇప్పుడు వాళ్ళ లెక్క 21 లక్ష 22 లక్షలు చనిపోయినారని చెప్తున్నారు అన్న. బీసీలు చనిపోతూనే ఉంటారా అన్న? ఏ లాక్డౌన్లో ఏడు చనిపోయినా? ఇప్పుడు మాకేమైనా అది ఇచ్చిరన్నా? రైట్ సర్టిఫికేట్ ఇచ్చారా? ఇంకా ఇప్పుడు రెడ్డిలేమో తెలంగాణ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన నుంచి వాళ్ళు ఎంతనా, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళు ఎంత తక్కువ అన్న? ఇప్పుడు మా బీసీలది 51%. సర్వే కూడా చాలా పటిష్టంగా చేసినామని బీసీకి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పిండు కదా. చెప్పినాడన్నా, చెప్తారన్నా. ఇప్పుడు మేము మా పెద్దలు అన్నట్టుగా వాళ్ళు అమ్మ ఒక వంట చేస్తుంది అనుకో, ఇప్పుడు కారం ఉన్నా తీయగున్నా తినాలి అన్నట్టుగా ఆ మంత్రి గారు అట్లా చెప్పడం జరుగుతుందన్న. అంటే సర్వే అంత అబద్ధం అంటారా అన్న? సర్వే అంతే మరి, అంతే కదన్న. ఇప్పుడు మేము వడ్డెర జాతి ఉందన్న తెలంగాణ స్టేట్లో, మా సంఖ్య 50 లక్షల ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఏ ఊరికి పోయినా మా వడ్డెరలో అయితే ఉంటారు కదా, ఉండరు ఒక మాట సింపుల్గా. ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు గుడిసెలు వేసుకొని ఊరికి అవతల ఎక్కడ వర్క్ నడుస్తుందో అక్కడ గుట్టల పొంటి కేశవరావు దగ్గర పని చేస్తారు కదా. ఇంతవరకు అసలు నేను సిటీలో ఉంటా, నా ఇంటికే రాలేదే. నా ఇంటికి రాలేదు బ్రదర్, నేను టీఆర్ఎస్ అన్నా రాలే. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ కూడా ఏం చేయలేదు. ఏదైతే బీసీలకు మేము వచ్చిన వెంటనే న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం, కావాలనే బీఆర్ఎస్ నేతలు మా మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్తున్నారు అన్న. ఒకటి చూడు, మున్సిపల్ కార్పొరేషన్ బీసీ బిడ్డలకు ఎంతమందికి ఇచ్చిరానా? తొలి స్పీకర్ బీసీ కాదానా? తొలి వైస్ చైర్మన్ మన మండలి చైర్మన్ బీసీ కాదానా? ఎంతమంది బీసీలకు ఇచ్చిరానా? మా కార్పొరేషన్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషను బీసీలకు మా ఒక్క ప్రగతి నగర్లో 6 ఇచ్చినారన్న, 6 రిజర్వేషన్లు బీసీలకి. మరి ఏడా నేమినేషన్ ఉన్న కేసీఆర్ సార్ అందరికీ మాలాంటి పేదలకు మంచిగా 10 సంవత్సరాలు మంచిగా ఉందన్న. అంతా ఎందుకన్నా, ఇప్పుడు గవర్నమెంట్ మన 14లో వచ్చింది, మనం 14 కంటే ఎంత ఎట్లుండే అన్న? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. మనం ఇప్పుడు చూడన్నా ఎంత అభివృద్ధి అయినా మన బీసీలము. అట్లా అన్న, ఎట్లా అట్లా అంటే పిసిసి అధ్యక్ష పదవి కూడా బీసీలకి ఇచ్చిన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అన్న. ఇప్పుడు బీసీలకు ఇవ్వాలంటే మరి బీసీ ముఖ్యమంత్రిని చేయమని, మరి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే ఉందిగా. మరి సెంట్రల్ ఆయన ఉన్నాడు కదా, ఎవరు ఆ బీజేపీ, మరి ఆయనకి ఇట్లా ప్రకటిస్తూ ఉన్నాడు కదా, నా బీసీ ముఖ్యమంత్రి చేస్తాము మేము చేస్తామని చెప్పేసి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదన్న, మరి బీసీలకు ఇవ్వమన్నా? బీసీలకు ఎక్కువనే ఉన్నాయి. సరే ఇప్పుడు వాళ్ళు చేసినారు కదా 46%, బీసీ ముఖ్యమంత్రిని చేయమని. మరి ఎక్కువనే ఉన్నాం కదా, మేము ఎక్కువనే ఉన్నాం కదన్నా. చెప్పండి. మేము ఈ యొక్క సర్వేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిస్తలేము. ఒక బీసీ బిడ్డగా నేను తెలియపరిచేది ఏమనగా ఈ యొక్క మీడియా ద్వారా, ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 46% అనేది శుద్ధ తప్పు. గతంలో కేసీఆర్ గారు చేసిన సర్వే ప్రకారం 51% బీసీలు ఉన్నారు, ఇంకో 10% మైనార్టీ కలిసి 61% మా శాతాన్ని తక్కువ చేసి రేపు మాకు చేకూర్చవలసిన లబ్ధులను ఘోరంగా వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అట్లనే కొనసాగిస్తూ వాళ్ళు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో అగ్రవర్ణాల జనాభాను పెంచి బీసీ జనాభాను తగ్గించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో ఈ సర్వేను మేము అంగీకరిస్తలేం. మళ్ళీ రీసర్వే చేసేసి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎంతో బాధలు పడి కష్టాలు పడి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులం ఆ రోజులలో అందరం. తెలంగాణలో 10 సంవత్సరాలు ఎంత బాగున్నారంటే అన్ని కులాల వాళ్ళు చాలా బాగున్నారు. ఈరోజు కొంచెం మిస్టేక్ల కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని సీట్లు పోయి ఇలా గవర్నమెంట్ పోయి బాధపడుతున్నాం. కానీ గత 10 సంవత్సరాల క్రితం ఎంత బాగుందంటే అంత బాగుంది మన తెలంగాణ. ఇవాళ వచ్చిన గవర్నమెంటు గ్రామాలల్లో బ్రదర్ ఏడుస్తున్నారు జనాలు, ఏ కులాలు ఏ మతాలు కాదు, ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది ఒకటి మేధావులు తెలుసుకోవాలి. ఇది ఒక్కటి దయచేసి కోరుకునేది. కేసీఆర్ గారు ఏ క్యాస్టు ఏది క్యాస్టు పరంగా ఇక్కడ ఆలోచించలే, అన్ని కులాలకు ప్రతి ఒక్క కులానికి న్యాయం చేసిండు. ఏ కులం అని రైతు బంధు చేయలే, ఈ కులం అని రైతు బంధు బంద్ చేయలే, ఏ కులం అని పథకం పెట్టలే, ప్రతి ఒక్కటి న్యాయం చేసిండు అతను. అందుకనే మళ్ళీ కూడా తిరిగి అతి త్వరగా మా కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తే ఈ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారు, ఈ తెలంగాణ ప్రజలు బాగుంటారు, ఈ తెలంగాణ బాగుపడుతుంది. అంతే తప్ప వీళ్ళు చేసేదానికి తెలంగాణ ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనుకపోయే పరిస్థితి ఉంది. దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కటే కోరుకునేది, అమ్మ మీకు అక్కలకు దండం పెట్టి చెప్తున్నాం, మళ్ళీ కూడా వస్తే మాత్రం భారీ మేయర్తో ఈసారి కేసీఆర్ గారు రాబోతున్నాడు. అది ప్రజలకు తెలిసిపోయింది ఆల్రెడీ.
ఈ గవర్నమెంట్ వచ్చారని ప్రజలు చాలా బాధపడుతున్నారు, గ్రామాలలో చాలా మోసపోయినారని చంపలేసుకునే పరిస్థితి వచ్చింది.